నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నిజామాబాద్ ఎంపీ పర్యటనలో ఉద్రిక్తత, కారుపై రాళ్ల దాడి, తెరాస శ్రేణులే చేశారని అరవింద్ ధ్వజం. డీజీపీకి తెలిసే అరవింద్ పై దాడి జరిగిందన్న బండి సంజయ్, ఘటనపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టీకరణ. అరవింద్ తప్పుడు హామీల వల్లే రైతులు దాడి చేశారన్న తెరాస, పోలీసులు వద్దన్నా వెళ్లి గొడవలు రేపుతున్నారని విమర్శ. ప్రభుత్వ స్థలాల్లోని ఇళ్లను క్రమబద్ధీకరిస్తామన్న కేటీఆర్, జీవో 58, 59 మళ్లీ తీసుకొస్తామని భరోసా. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అవసరం లేదన్న ఆరోగ్య శాఖ, కరోనా అదుపులోనే ఉందని హైకోర్టుకు నివేదిక. కొలువుల పేరిట నిరుద్యోగులకు 1.5 కోటి టోకరా, హైదరాబాద్ లో కేటుగాళ్ల ముఠా అరెస్ట్. ఎన్నికల వేళ యూపీలో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ, పార్టీని వీడి భాజపాలో చేరిన కీలక నేత ఆర్పీఎన్ సింగ్. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్మూరు మండలం ఇసపల్లిలో అరవింద్ వాహనంపై దాడి జరిగింది. ఎంపీ నిధులతో పాఠశాల ప్రహరీ గోడ, బస్సు షెల్టర్ నిర్మాణాలకు శంకుస్థాపన చేసేందుకు వెళ్తుండగా దాడి జరిగింది. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా తెరాస నాయకులు దాడి చేశారని ధర్మపురి అరవింద్ ఆరోపించారు. ఈ దాడిలో ఎంపీ కారుతో పాటు 5 వాహనాలు ధ్వంసమయ్యాయి. నిజామాబాద్ లో పోలీసుల ప్రవర్తన విపరీతంగా ఉందన్న అరవింద్, దాడి ఘటనపై లోక్సభ ప్రివిలేజ్ కమిటీతో పాటు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా జరిగిన దాడిలో ఎంపీ అరవింద్ కారుతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. తెరాస నేతలు అడ్డగిస్తారు అనే సమాచారాన్ని పోలీసులకు ఇచ్చినా పట్టించుకోలేదని అరవింద్ ఆరోపించారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆర్మూరు మండలం మామిడిపల్లి చౌరస్తాలో ధర్నా చేపట్టిన ఎంపీ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. తర్వాత ఆర్మూరు మండలం ఇసపల్లిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎంపీ అరవింద్ వెళ్తుండగా ఆయన వాహనంపై పలువురు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో అరవింద్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ సమయంలో ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు. పోలీసులు అతి కష్టంపై ఇరు వర్గాలను నిలువరించారు. అన్ని ప్రయత్నం చేస్తున్నారు. రాడ్లు, కత్తులు అన్ని దగ్గర పెట్టుకున్నారు. ఈ రాడ్లు, కత్తులు పెట్టినంటే దేనికోసమో మర్డర్ చేయడానికి కూడా వెనకాడాడు జీవన్ రెడ్డి అని అందరికి తెలుసు. ఇవాళ ఎంపీని కూడా మర్డర్ చేసే స్థాయికి ట్రై చేస్తానికి ఇవాళ జీవన్ రెడ్డి దిగదారి. పొద్దున కమిషనర్కి మాట్లాడినాను, ఈ వ్యవహారం అంతా చెప్తా ఉన్నాం, కత్తులు ఉన్నాయి సార్, రాడ్లు ఉన్నాయి, అటాక్ చేస్తున్నారు, మీరు క్లియర్ చేయించండి. మీరు కోవిడ్ నామ్స్ అంటున్నారు. అక్కడ 200-300 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఏం చేస్తున్నారు అక్కడ ఒక దగ్గర? కమిషనర్ ఆఫ్ పోలీసు యాటిట్యూడ్ ఇండిఫరెంట్గా ఉన్నది. మేమేం చేయలేమంటున్నాం. పోలీసు వాళ్ళే టీఆర్ఎస్ వాళ్ళని అక్కడ పిలిపించి, ఇగో రాళ్లతోటి నా కారు అద్దం పలిగింది, కత్తులతోటి దాడి, వేరే కార్లు అద్దాల బల్ల కొట్టిండ్రు, ఈ కత్తితోటి దాడి, ఇది కత్తితోటి దాడి, రాళ్లతోటి, కట్టెలతోటి, రాళ్లతోటి కొట్టుతున్న వీడియోలు ఉన్నాయి. మీ అందరికి షేర్ చేస్తాం, మీకు దొరుకుతాయి. ఇప్పుడు కార్యకర్తల మీద కొడతా ఉన్నారు, ఛాతి మీద కొట్టడం, దీంతో ఇసురు కొడతా ఉన్నారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇలా నేనేం చేయలేం సార్ అంటున్నాడు ఆయన ఫోన్లో. పోలీసులే దగ్గరుండి తమపై రాళ్లతో దాడి చేయించారని ఎంపీ అరవింద్ ఆరోపించారు. రోడ్డుకు అడ్డంగా టైర్లు కాల్చి మమ్మల్ని అడ్డుకున్నారన్న ఎంపీ, రాళ్లు, కత్తులతో తెరాస కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ దాడిలో చాలా మంది భాజపా కార్యకర్తలకు గాయాలయ్యాయని వివరించారు. ధ్వంసమైన వాహనాలను భాజపా నాయకులు సిపి కార్యాలయానికి తీసుకొచ్చారు. తనపై దాడిని పిరికి పందల చర్యగా పేర్కొన్న ఎంపీ అరవింద్ నిజామాబాద్ సిపి కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇదంతా కూడా పిరికి పందల్లాగా తయారైన మీరు ఎమ్మెల్యేలని, బీజేపీలను తిరగనీయొద్దు, ఎంపీలని తిరగనీయొద్దు. ఇక్కడ ఏ రకంగా తెలంగాణ భారతీయ జనతా వైపు మరలుతున్నదో దానికి నీ ముఖ్యమంత్రికి నిద్ర పడతలేదు, వణుకు పుడుతున్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకుంటే చేతుల ఫోన్లతోటి గవర్నమెంట్లు మారుతాయి తెలంగాణలో.
జీవన్ రెడ్డి ఎన్ని దాడులు చేస్తావు చేసుకో, ఎన్ని కత్తిపోట్లు దించుతావు దించుకో, జర్నలిస్టుల మీద దించుకో, నాయకుల మీద దించుకో, నువ్వేమని నిన్ను ఆర్మూర్ గడ్డ మీద కనీసం 50,000 ఓట్లతో ఓడగొట్టకుంటే నా పేరు ధర్మపురి అరవింద్ కాదు. దాడి ఘటనపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎంపీ ధర్మపురి అరవింద్ ఫోన్లో సమాచారం ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. డీజీపీకి తెలిసే ఎంపీ అరవింద్పై దాడి జరిగిందని మండిపడ్డారు. ఎంపీపై దాడి జరిగిందంటే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడా అని ప్రశ్నించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ గుండాలు, పోలీసులు కలిసి చేసిన దాడి విచక్షణారహితంగా తాగొచ్చి రాళ్లతో దాడి చేయడము, ఆయన వాహనాన్ని ధ్వంసం చేయడము, అక్కడ కార్యకర్తల కళ్ళలో ఆ వాహన సీసా ముక్కల కళ్ళలో పడము. ఒక కార్యకర్త విజయ్ అనేటువంటి యువమోర్చా కార్యకర్త మీద కత్తులతో దాడి చేశారు, హత్యా ప్రయత్నం చేశారు. డీజీపీకి తెలిసే దాడులు జరుగుతున్నాయి. డీజీపీ నేతృత్వంలో జిల్లా స్థాయి అధికారులు, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నటువంటి విషయము డీజీపీ ఫోన్ ఎత్తకపోవడం ద్వారా, ఆ జిల్లా సిపి ఫోన్ ఎత్తకపోవడం ద్వారా స్పష్టమవుతున్నది. అడుగుతున్న పోలీసు అధికారుల సంఘాన్ని వాళ్ళ చెప్పండి, మీ సిపిలకు మీ అధికారులకు స్పందిస్తారు కదా, ఇప్పుడు స్పందించండి. మీ సిపి ఫోన్ ఎత్తలేడు, ఇంత ఘోరం ఉంటుందా తెలంగాణ రాష్ట్రంలో? ఒక పార్లమెంట్ సభ్యుల మీద దాడి చేస్తున్నారంటే, పోలీసుల సమక్షంలో దాడి జరిగిందంటే, పోలీసుల దాడి చేయించినట్టే ఇలా సామాన్య ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఏర్పడింది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శాంతి భద్రత సమస్య సృష్టిస్తున్నాడు. పోలీసులు ప్రజలను కాపాడే పరిస్థితులు లేరు తెలంగాణ రాష్ట్రంలో. కొంతమంది అధికారులు టీఆర్ఎస్ పార్టీకి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు కొమ్ముగాసే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఎవరైతే గుండాలు మా ఎంపీ మీద దాడి చేసిరో వెంటనే వాళ్ళ మీద కఠిన చర్యలు తెలుసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నది. ఈ విషయాన్ని మా కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంపీ అరవింద్ తప్పుడు హామీలు ఇవ్వటం వల్లే రైతులు దాడి చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరుమూరు పర్యటన పోలీసులు వద్దన్నా వినకుండా వెళ్లి సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. బాండ్ పేపర్ మీద పసుపు బోర్డు తెస్తా, గెలిచినాక 5 రోజులనే పసుపు బోర్డు తీసుకొస్తా, 5 రోజులనే పసుపుకు మద్దతు ధర కల్పిస్తా, 20 రోజుల్లో మద్దతు ధర కల్పిస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఎలక్షన్లలో చెప్పి ఓట్లు వేయించుకొని గెలుచుకున్నాడు. ఎంపీ అయిండు. 3 సంవత్సరాలు అయిపోయింది. మరి పాపం రైతులు వాళ్ళకు కూడా ఇప్పుడు పసుపు పంట చేతికి వస్తూ ఉన్నది. 6,000 7,000 కంటే ఎక్కువ లేదు. మరి వాళ్ళ ఉక్రోషం బయటపడుతుంది. దానికి మేమేం చేయగలుగుతాం బాస్? రైతులు ఆయనను అడుగుతూ ఉన్నారు, ఏమైంది మాట ఇచ్చినావు ఇంకా తెస్తలేవు ఎందుకు బోర్డు? మాట ఇచ్చినావు ఎందుకు 15,000 రూపాయల మద్దతు ధర ఇస్తలేవు? మాట ఇచ్చినావు ఎర్రజొన్నలకు ఎందుకు మద్దతు ధర ఇస్తలేవు అని అడుగుతున్నారు రైతులు. దానికైనా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని చెప్తే మేం చేసేదేం లేదు. దానికి చేసింది పాపం, చేసింది తప్పు, ఆయన అనుభవించక తప్పదు. ప్రజల అగ్రహానికి, ప్రజల్ని మోసం చేస్తే ప్రజల అగ్రహానికి గురికాక తప్పదు. ఆయనైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే. మరీ బాండ్ పేపర్ మీద రాసిచ్చి ప్రజల్ని మోసం చేస్తే ప్రజల అగ్రహానికి గురికాక తప్పదు. డెఫినెట్గా పోలీసులు ఆయనకు ఎంత పొద్దున్న నుంచి 4 గంటలు ఆయనతోటే ఉన్నారు. సార్ అక్కడ గ్రామాల్లో మరి అడుగుతారేమో, అక్కడ అట్లా పరిస్థితి కనిపిస్తూ ఉన్నది, రైతులంతా అడిగే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది, మరి మీరు అక్కడ పోకుంటే బాగుంటుందేమో అని ఆయనకు అడ్వైజ్ చేసిర్రు. ఆయన కావలసుకొని పోయి కయ్యం పెట్టుకొని మీడియాలో వచ్చి, ఆయనకు అది అలవాటే, దాని మీడియాలో కనిపించడానికి ఆయన ప్రయత్నాలు ఇవన్నీ. కానీ ఏదేమైనా రైతులు గమనిస్తారు. ఆయనకు ఇట్లా లేదు, సరైన సమయంలో ఆశాస్తి కూడా చెప్తారు ఆయనకి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. इन प्रयासों के बल पर हमारी अर्थव्यवस्था ने फिर से गति पकड़ ली है. प्रतिकूल परिस्थितियों में भारत की दृढ़ता का यह प्रमाण है कि पिछले साल आर्थिक विकास में आई कमी के बाद इस वित्त वर्ष में अर्थव्यवस्था के प्रभावशाली दर से बढ़ने का अनुमान है. यह पिछले वर्ष शुरू किए गए आत्मनिर्भर भारत अभियान की सफलता को भी दर्शाता है. सभी आर्थिक क्षेत्रों में सुधार लाने और आवश्यकता अनुसार सहायता प्रदान करने हेतु सरकार निरंतर सक्रिय रही है. इस प्रभावशाली आर्थिक प्रदर्शन के पीछे कृषि और मैन्युफैक्चरिंग क्षेत्रों में हो रहे बदलावों का प्रमुख योगदान है. मुझे यह जानकर प्रसन्नता हुई है कि हमारे किसान
विशेषकर छोटी जोत वाले युवा किसान प्राकृतिक खेती को उत्साहपूर्वक अपना रहे हैं। लोगों को रोजगार देने तथा अर्थव्यवस्था को गति प्रदान करने में छोटे और मझोले उद्यमों ने महत्वपूर्ण भूमिका निभाई है। हमारे इनोवेटिव युवा उद्यमियों ने स्टार्टअप इकोसिस्टम का प्रभावी उपयोग करते हुए सफलता के नए कीर्तिमान स्थापित किए हैं। हमारे देश में विकसित, विशाल और सुरक्षित डिजिटल पेमेंट प्लेटफॉर्म की सफलता का एक उदाहरण यह है कि हर महीने करोड़ों की संख्या में डिजिटल ट्रांजैक्शन किए जा रहे हैं। जन संसाधन से लाभ उठाने यानी डेमोग्राफिक डिविडेंड प्राप्त करने के लिए हमारे पारंपरिक जीवन मूल्यों एवं आधुनिक कौशल के आदर्श संगम से युक्त राष्ट्रीय शिक्षा नीति के जरिए सरकार ने समुचित वातावरण उपलब्ध कराया है। मुझे यह जानकर प्रसन्नता हो रही है कि विश्व में सबसे ऊपर की 50 इनोवेटिव इकोनॉमीज में भारत अपना स्थान बना चुका है। यह उपलब्धि और भी संतोषजनक है कि हम व्यापक समावेश पर जोर देने के साथ साथ योग्यता को बढ़ावा देने में सक्षम हैं। देवियों और सज्जनों, पिछले वर्ष ओलंपिक खेलों में हमारे खिलाड़ियों के शानदार प्रदर्शन से लोगों में खुशी की लहर दौड़ गई थी। उन युवा विजेताओं का आत्मविश्वास आज लाखों देशवासियों को प्रेरित कर रहा है। हाल के महीनों में हमारे देशवासियों द्वारा विभिन्न क्षेत्रों में अपनी प्रतिबद्धता और कर्मठता से राष्ट्र और समाज को मजबूती प्रदान करने वाले अनेक उल्लेखनीय उदाहरण मुझे देखने को मिले हैं। उनमें से मैं केवल 2 उदाहरणों का उल्लेख करूंगा। भारतीय नौसेना और कोचीन शिपयार्ड लिमिटेड की समर्पित टीमों ने स्वदेशी व अत्याधुनिक विमानवाहक पोत IAC विक्रांत का निर्माण किया है, जिसे हमारी नौसेना में शामिल किया जाना है। ऐसी आधुनिक सैन्य क्षमताओं के बल पर अब भारत की गणना विश्व के प्रमुख नौसेना शक्ति संपन्न देशों में की जाती है। यह रक्षा के क्षेत्र में आत्मनिर्भरता की ओर अग्रसर होने का एक प्रभावशाली उदाहरण है। इससे हटकर एक विशेष अनुभव मुझे बहुत हृदय स्पर्शी लगा। हरियाणा के भिवानी जिले के सुई नामक गांव में उस गांव से निकले कुछ प्रबुद्ध नागरिकों ने संवेदनशीलता और कर्मठता का परिचय देते हुए स्वप्रेरित आदर्श ग्राम योजना के तहत अपने गांव का कायाकल्प कर दिया है। अपने गांव यानी अपनी मातृभूमि के प्रति लगाव और कृतज्ञता का यह एक अनुकरणीय उदाहरण है। कृतज्ञ लोगों के हृदय में अपनी जन्मभूमि के प्रति आजीवन ममता और श्रद्धा बनी रहती है। ऐसे उदाहरण से मेरा यह विश्वास दृढ़ होता है कि एक नया भारत उभर रहा है, सशक्त भारत और संवेदनशील भारत। मुझे विश्वास है कि इस उदाहरण से प्रेरणा लेकर अन्य सक्षम देशवासी भी अपने अपने गांव एवं नगर के विकास के लिए योगदान देंगे। इस संदर्भ में आप सभी देशवासियों के साथ मैं एक निजी अनुभव साझा करना चाहूंगा। ప్రసూతి నవజాత శిశు సంరక్షణలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో 17 కోట్లతో నిర్మించిన 180 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం, 20 పడకలతో నిర్మించిన ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. టీ డయాగ్నోస్టిక్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ చర్యలతో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు 52% పెరిగాయన్న హరీష్ శిశు మరణాల రేటును జాతీయ సగటు 22 కంటే తక్కువగా ఉందని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల ద్వారా నిరుపేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన చేస్తామంటే భాజపా, కాంగ్రెస్లు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇలా ఇంగ్లీష్ మీడియంలో వచ్చే సంవత్సరం నుంచి విద్యను చెప్తామంటే పాపం బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆగమాగమవుతుండ్రు. కార్పొరేట్లకు తల ఒగ్గే కొన్ని పార్టీలు ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్తాము, స్కూళ్ళు బాగా చేస్తామంటే కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. దేనికి విమర్శ చేయాలనో, దేనికి స్పందించాలో కూడా తెలియని ఒక అయోమయ గుడ్డి వ్యతిరేకత ఇలా బీజేపీలో మనం చూడడం జరుగుతూ ఉంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో తెలంగాణ విద్యా వ్యవస్థ, తెలంగాణలోని పాఠశాలలు దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.
మీరు ఇట్లనే మాట్లాడండి. మీరు ఎంతసేపు ఏది ఓర్చుకోలేరు. ఒక్కటి ఢిల్లీ నుంచి తేవడం చేత కాదు. ఎందుకు తేరు మా ట్రైబల్ యూనివర్సిటీ? ఎందుకు మాకు ఒక ఐఏఎం ఇయ్యరు మా తెలంగాణకు? ఎందుకు తెలంగాణ ఐటీఐఆర్ రద్దు చేస్తారు? తెలంగాణకు ఎందుకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇవ్వరు? మీరు ఏమీ చెయ్యరు, కానీ చేస్తున్న పనులను అడ్డుకోవడం తప్ప మీకు వచ్చేదేమీ లేదు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్దీకరణ కోసం జీవో 58, 59ని మళ్లీ తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ లో అభివృద్ధి పనుల కోసం రక్షణ స్థలం ఇవ్వాలని 7.5 ఏళ్లుగా కేంద్రాన్ని అడుగుతున్నా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం బడ్జెట్ సమావేశంలో తెరాస ఎంపీలు పోరాడాలని కేటీఆర్ సూచించారు. సర్కార్ జాగాల్లో ఇల్లు నిర్మించుకున్న వారికి త్వరలో పట్టాలు అందిస్తామని పురపాలక మంత్రి కె తారక రామారావు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్దీకరణకు జీవో 58, 59ని మళ్లీ తీసుకొస్తామని ప్రకటించారు. రక్షణ స్థలం ఇవ్వాలని 7.5 ఏళ్లుగా అడుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పేట్ బషీరాబాద్ లో ఫాక్స్ సాగర్ వద్ద అభివృద్ధి పనులు ప్రారంభించారు. కోల్ కాలువ, కెమికల్ కాలువ, తూము కాలువ పనులు ప్రారంభించారు. 95 కోట్లతో చేపడుతున్న నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. శివారు ప్రాంతాల్లో 2000 కోట్లతో తాగునీటి పనులు చేపట్టామని మంత్రి వివరించారు. అక్కడక్కడ ప్రభుత్వ స్థలాల్లో మేము తెలవక గుడిసెలేసుకున్నాం లేదా ఇల్లు లేక కట్టుకున్నాం అన్నారు. వాళ్ళకు కూడా తప్పకుండా మళ్ళీ తిరిగి జీవో నంబర్ 58, 59 తీసుకొచ్చి వాళ్ళకు కూడా పట్టాలు ఇస్తాం. ఇదివరకు 1 లక్ష పట్టాలు హైదరాబాద్లోనే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మనం ఇచ్చుకున్నాం. మధ్యలో కొంత మిలిటరీ ఏరియా ఉంది, కంటోన్మెంట్ ఉన్నది. ఇంకా 100 ఎకరాలు ఇవ్వమంటే 5,000 కోట్లతో స్కైవేలు కడతాం, డైరెక్ట్గా రింగ్ రోడ్ వరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా. స్థానిక ప్రజలేమో కింద పోతారు, బయటకు పోయేటోళ్ళు అట్లా వెళ్ళిపోతారు. బ్రహ్మాండంగా ఉంటుంది, హైదరాబాద్ నగరానికి లాభం అవుతుందంటే 6 ఏళ్ల నుంచి అరిగోస పుచ్చుకుంటా ఉన్నారు. ఇది మరి ఏందో వాళ్ళ నీతేందో వాళ్ళ ఆలోచన ఏందో అర్థం కాదు. ఎన్నిసార్లు అడిగినా దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నది తప్ప స్పందన లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. రాష్ట్రంలో ఇంటింటి జ్వర సర్వే కొనసాగుతోంది. హైదరాబాద్ అబిడ్స్ బొగ్గులకుంటలో వైద్య సిబ్బంది సర్వే నిర్వహించారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మెడికల్ కిట్లు అందించారు. తీవ్ర లక్షణాలు ఉన్నవారిని గాంధీ టిమ్స్ ఆసుపత్రికి పంపిస్తున్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని దామెరలో జ్వర సర్వేలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఎంతమంది బాధితుల్ని గుర్తించారని ఏఎన్ఎం, ఆశా కార్యకర్తల్ని అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన సర్వే పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలో పలు చోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచారు. హైదరాబాద్ కింగ్ కోటి ఆసుపత్రిలో కోవిడ్ పరీక్షలు చేయించుకోవడానికి గంటల తరబడి లైన్లలో నిల్చున్నారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అంతరాష్ట్ర సరిహద్దు వద్ద పరీక్షలు చేస్తున్నారు. రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ పోలీసులు కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, ప్రభుత్వ చర్యలపై విచారణ సందర్భంగా ప్రజారోగ్య సంచాలకుడు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించేంత కరోనా తీవ్రత లేదని, పాజిటివిటీ 10% దాటితే రాత్రి కర్ఫ్యూ అవసరమని పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా జనం గుమికూడకుండా ఈ నెల 31 వరకు ఆంక్షలు విధించినట్టు తెలిపారు. వారం రోజులుగా రోజుకు 1,00,000కు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్న డీహెచ్ ఇంటింటి జ్వర సర్వే జరుగుతోందని నివేదికలో వివరించారు. ప్రభుత్వం తప్పుడు గణాంకాలు ఇస్తోందని పిటిషనర్ల తరపున న్యాయవాది వాదించారు. 3 రోజుల్లోనే 1.70 లక్షల జ్వర బాధితుల గుర్తింపు రాష్ట్రంలో కరోనా తీవ్రతకు నిదర్శనమని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ కిట్లో పిల్లలకు అవసరమైన మందులు లేవని పిటిషనర్ తరపు న్యాయవాదులు తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ వివరించారు. మాస్కులు, భౌతిక దూరం అమలు కాకపోవడం దురదృష్టకరమన్న హైకోర్టు పరిస్థితి వివరించేందుకు తదుపరి విచారణకు డీహెచ్ హాజరు కావాలని ఆదేశించింది. కరోనా పరిస్థితిపై విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది. హైదరాబాద్ లో ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న 3 ముఠా సభ్యుల్ని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. 15 మంది నుంచి సుమారు 1.5 కోటి వసూలు చేశారని సిపి మహేష్ భగవత్ తెలిపారు. రైల్వే, మెట్రోలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ప్రధాన సూత్రధారి సురేంద్రపై గతంలోనూ కేసులున్నాయని భగత్ వివరించారు. కాకర్పర్తి సురేంద్ర ఎలియాస్ పుట్ట సురేష్ రెడ్డి, ఇతను నెటివ్ వచ్చేసి ఖమ్మం, ఇతను ప్రధాన నిందితులు. ఈ మొత్తం ఈ ర్యాకెట్ ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఈయనతో పాటు దాచిపల్లి సురేష్, ఈయన వచ్చేసి మహబూబాద్ డిస్టిక్. తర్వాత బానోత్ నాగలక్ష్మి, ఈ A1 సురేంద్ర భార్య. ఈ 3 మనము అరెస్ట్ చేశారు.
శాసనసభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కు ఒకే రోజు గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఉత్తరప్రదేశ్లో పార్టీ కీలక నేత కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్, మాజీ ఎంపీ ఆనంద్ ప్రకాష్ గౌతమ్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ కు రాజీనామా అనంతరం ఆర్పీఎన్ సింగ్ భాజపాలో చేరారు. కాంగ్రెస్ యూపీ శాసనసభ ఎన్నికల స్టార్ క్యాంపైనర్లలో ఒకరిగా ప్రకటించిన 24 గంటల్లోనే ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఆయనను కాంగ్రెస్ ఇటీవలే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇన్ఛార్జ్ గా కూడా నియమించింది. 2009లో యూపీలోని కుషీనగర్ లోక్సభ స్థానం నుంచి గెలిచిన ఆర్పీఎన్ సింగ్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆర్పీఎన్ సింగ్ పద్రౌనా రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన తండ్రి సిపిఎన్ సింగ్ ఇందిరాగాంధీ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. అటు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మాజీ ఎంపీ ఆనంద్ ప్రకాష్ గౌతమ్ పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. పార్టీలో సీనియర్ నేతల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని వర్ధమాన సినీ కథానాయిక ఐశ్వర్య కోరారు. హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన హై లైఫ్ ఎగ్జిబిషన్ ను పలువురు మోడల్స్ తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వస్త్రాభరణాలను తిలకిస్తూ అభిమానుల్ని అలరించారు. దేశంలోని ప్రముఖ డిజైనర్లందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వెడ్డింగ్ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన నగరవాసులకు 3 రోజుల పాటు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.